ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. ఏబిఎన్ వీక్షకులందరికీ శుభాశీస్సులు. సహజ సిద్ధంగా ఒక గృహ నిర్మాణం చేసేటప్పుడు ఉదాహరణకి తూర్పు రాజవీధి తీసుకున్నప్పుడు తూర్పు రాజవీధి అనగానే సరే అంతకుముందే చెప్పాం, తూర్పు ఈశాన్యంలో ద్వారబంధం అని, సంప్ అనేటువంటిది, బోర్ అనేటువంటిది ఎలా రావాలని, అదేవిధంగా పూజ ఎక్కడ రావాలని, అదేవిధంగా కిచెన్ అనేటువంటిది ఆ యొక్క సర్వీస్ యూటిలిటీ అనేటువంటిది ఎక్కడ ఉండాలి అనేటువంటిది అంతకుముందే మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు కూలంకషంగా గనక మనం ఆలోచన చేసినట్లయితే ప్రధాన ద్వారము అనేటువంటిది ఆ యొక్క సింహద్వారము తూర్పు ఈశాన్యంలో పెట్టి అక్కడే మనం హాల్ లాగా చేసుకొని, అదేవిధంగా దాని పక్కన పూజ అనేటువంటిది ఈస్ట్ జోన్లో డిజైన్ చేసుకొని, అక్కడ నుండి మనం కిచెన్ అనేటువంటిది తూర్పు ఆగ్నేయంలో డిజైనింగ్ అనేటువంటిది ప్లానింగ్ చేసుకునేటప్పుడు చూసుకుంటున్నాం. ఇక్కడ కిచెన్ అనేటువంటిది పర్టికులర్గా కనుక మనం మాట్లాడుకున్నప్పుడు, అంటే ప్రత్యేకించి మనం డిజైన్ అనేటువంటిది చేసుకునేటప్పుడు కిచెన్ అనేటువంటిది ఆ యొక్క స్టవ్ ప్లేస్మెంట్ అనేటువంటిది ఖచ్చితంగా తూర్పు ఆగ్నేయంలో మాత్రమే ఉండాలి. ఇది ఎందుకు మనం ఈ విధంగా ప్రత్యేకించి తూర్పు ఆగ్నేయంలోనే ఉండాలి అంటున్నామంటే, అక్కడ విదిరికాదేవి అనేటువంటి అధిదేవత ఉన్నది. తూర్పు ఆగ్నేయంలో విదిరికాదేవి అనేటువంటి అధిదేవత ఉండటం వల్ల అక్కడ మనం వండేటువంటి వంట అంతా కూడా అక్కడ నిప్పు అనేటువంటిది ఎప్పుడైతే పెడుతున్నామో ఆ నిప్పుని విదిరికాదేవి అనేటువంటి అధిదేవత ఆవాహన చేసుకుంటుంది. అంటే అక్కడ ఎప్పుడైతే గృహిణి తూర్పు ఆగ్నేయంలో విదిరికాదేవి అనేటువంటి అధిదేవత దగ్గర వంట వార్చి ఆ యొక్క దేవుడికి నైవేద్యంగా పెడుతుందో గృహిణి అనేటువంటి వాళ్ళు, అక్కడ అత్యద్భుతమైనటువంటి ఫలితం అనేటువంటిది కలుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, స్టవ్ అనేటువంటిది నిప్పు వెలిగించేటప్పుడు ఎప్పుడు కూడా మూలన స్టవ్ పెట్టకూడదు. అంటే ఆగ్నేయం మూల ఎప్పుడు కూడా వంట చేయకూడదు. ఇక్కడ మూల అంటున్నాం, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది ఇళ్లల్లో విజిట్స్కి వాటికి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం, మూలన పెట్టేస్తారు. అంటే ఆ స్టవ్ అనేటువంటిది కిచెన్లో ఆగ్నేయం మూలకి తీసుకుంటారనమాట. ఎప్పుడూ కూడా ఆ మూలన వంట అనేటువంటిది చెయ్యకూడదు. కిచెన్ అనేటువంటిది నార్త్ నుండి సౌత్కి ఒక 9 అడుగులు ఉంటే 4.5 అడుగుల్లోనే స్టవ్ మిడిల్ లైన్ అలైన్మెంట్ ఉండాలి. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఎప్పుడూ కూడా మూలలు అధమం. మూలలు ఏ పని చెయ్యకూడదు. మూలలు అనేటువంటిది ఎప్పుడూ వండకూడదు. ఆగ్నేయ మూల వంట అనేటువంటిది పనికిరాదు. తూర్పు ఆగ్నేయంలో మాత్రమే వంట అనేటువంటిది చెయ్యాలి. అదేవిధంగా ఈ రోజుల్లో వెట్ కిచెన్, డ్రై కిచెన్ అని చెప్పేసి చేస్తున్నారు. అంటే 2 చోట్ల స్టవ్వులు పెట్టుకుంటున్నారు. ఒకటి తూర్పు ఆగ్నేయంలో పెట్టుకుంటున్నారు, ఇంకోటి ఆగ్నేయం మూల తీసేసుకుంటున్నారు. పొరపాటున కూడా అలా ఆగ్నేయం మూల అనేటువంటిది వంట చేయకూడదు. అదేవిధంగా డిజైనింగ్ చేసేటప్పుడు ఆ యొక్క క్షేత్రపదానికి 9 అంగుళాల గోడకి ఆనించి మాత్రమే స్టవ్ ప్లాట్ఫామ్ అనేటువంటిది ఉండాలి. కిచెన్ ప్లాట్ఫామ్ అనేటువంటిది ఉండాలి. పొరపాటున కూడా మధ్యలోకి తీసుకోకూడదు. అంటే మధ్యలోకి అంటే ఏంటి, ఆ 9 ఇంచెస్ వాల్ క్షేత్రపదం ఏదైతే నిర్ణయిస్తామో ఇంటి అవుట్ సైడ్ వాళ్ళకి ఆనించకుండా కన్వీనియంట్గా వెనక్కి జరుపుకొని చుట్టూ కూడా ప్రదక్షిణం చేసే విధంగా ఇంటి లోపలికి ఆ యొక్క నిప్పు అనేటువంటిది ఉండకూడదు. ఆ యొక్క ప్లాట్ఫామ్ మీద స్టవ్ పెట్టి ఇంటి మధ్యలో ఎప్పుడూ వంట చేయకూడదు. ఇది చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అదేవిధంగా ఇక్కడ కిచెన్ అనేటువంటిది నార్త్ వాలు ఎప్పుడూ కూడా మాస్టర్ బెడ్రూమ్ నార్త్ వాలు అలైన్మెంట్తో మాత్రమే ఉండాలి. ఇక్కడ కిచెన్ కట్టుకునేటప్పుడు, కిచెన్ డిజైనింగ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సింది. అదేవిధంగా క్రాస్ చెక్ పాయింట్ ఏంటంటే, చాలా జాగ్రత్తగా మనం కిచెన్ వాల్ అనేటువంటిది మాస్టర్ బెడ్రూమ్ నార్త్ వాల్తోనే కోయలైన్ అవ్వాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే, సహజ సిద్ధంగా మనం ఏదైనా కిచెన్ డిజైన్ చేసినప్పుడు దక్షిణ ఆగ్నేయంలో యూటిలిటీ అనేటువంటిది ఒక 4 ఫీటో, 4.5 ఫీటో, 5 ఫీటో ఎంతో మనం కన్వీనియంట్గా మనం తీసుకొని అక్కడ పుష్ డోర్ అనేటువంటిది పెట్టి మనం ఆ యూటిలిటీ ఏరియాలోకి వెళ్తున్నాం. ఇలా పెట్టినప్పుడు కిచెన్ విడ్త్ అనేటువంటిది నార్త్ నుండి సౌత్కి తగ్గిపోతుంది. కానీ సహజ సిద్ధంగా గృహిణులు ఎప్పుడూ కూడా కిచెన్ కొంచెం పెద్దదిగా ఉండాలి, విశాలంగా ఉండాలి, క్లాస్ట్రోఫోబిక్ ఫీలింగ్తో ఉండకూడదు అనేటువంటిది కొంచెం పరిగణలోనికి తీసుకుంటారు. కాబట్టి అలాంటి కండిషన్లో మనం ఏం చేయాలి, ఎప్పుడూ కూడా
మనం కిచెన్ అనేటువంటిది అందుకే సౌత్ నుండి నార్త్కి ఎక్కువ ఉండే విధంగా డిజైనింగ్లో చూసుకోవాలి. అంటే మాస్టర్ బెడ్రూమ్ సౌత్ నుండి నార్త్కి 14 అడుగులు కానీ 16 అడుగులు కానీ తీసుకుంటే కిచెన్ కూడా ఇంక్లూడింగ్ యూటిలిటీ ఏరియా కంపల్సరీగా అంటే మ్యాండేటరీ నోట్ లాగా మనం నార్త్ నుండి సౌత్కి 14 అడుగులే తీసుకోవాలి. 16 అడుగులు తీసుకుంటే 16 అడుగులే తీసుకోవాలి. ఇందులో ఏ మార్పు ఉండకూడదు. ఎందుకు ఈ విధంగా చెప్తున్నాము అంటే కిచెన్ విడ్త్ అనేటువంటిది తగ్గింది కదా అని ఆ యొక్క కిచెన్ ప్లాట్ఫామ్ అనేటువంటిది టువర్డ్స్ నార్త్ వైపుకి జరిగి కిచెన్ అనేటువంటిది నిర్మాణం చేసుకోవటం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మిస్ అలైన్మెంట్ ఆఫ్ ద అరేంజ్మెంట్ అవుతుంది. అంటే మాస్టర్ బెడ్రూమ్ నార్త్ వాల్ కంటే ఈ అలైన్మెంట్ అనేటువంటిది కిచెన్ అలైన్మెంట్ అది టువర్డ్స్ నార్త్ సైడ్ జరుగుతుంది. దానివల్ల కొంచెం ఇబ్బందిదాయకం అనేటువంటిది మనం ముఖ్యంగా గుర్తెరగాలి.